హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి భూమి పూజ. భూమి పూజ అంటే భూదేవిని పూజించడం. మనం పుట్టినప్పుడు తల్లి కడుపు నుంచి వస్తాం, చనిపోయేటప్పుడు భూమిలో కలుస్తాం. ఇన్ని చేస్తున్నాం కదా, భూమి మీద మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో మంచి పనులు చేస్తాం. చెట్లు నాటుతాం, అంతేకాకుండా ఇల్లులు కట్టుకుంటాం. మన నివాసానికి కావాల్సిన ప్రతి ఒక్క దానిని భూమి మీదనే ఏర్పరచుకుంటాం. పంచభూతాలని మనం శ్వాసిస్తూ జీవిస్తూ వాటితోటి గడుపుతూనే మనం ఈ భూమి మీద ఎంతో కొంత మంచిని చెడుని అన్నిటినీ చూస్తున్నాం. ఈ భూమి మీద పాపాత్ముల్ని మోస్తుంది, పుణ్యాత్ముల్ని మోస్తుంది. ధర్మం అధర్మాన్ని లెక్కిస్తున్న భూదేవి గురించి మనం ఎవ్వరు పట్టించుకోం. ఇలాంటి భూదేవి గురించి మనం కొంచెమైనా ప్రేయర్ చేస్తే, మన ఇంట్లో యజ్ఞం లాంటిది కానీ చిన్నగా ఇంట్లో పూజ చేయించుకుంటే మంచిది. కొందరు భూపూజ ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏదైనా కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు భూమి పూజ చేస్తారు. ఫర్ సపోజ్ ఇల్లు కన్స్ట్రక్షన్ ఇలాంటి వాటికి భూమి పూజ అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఏదైనా పని చేయాలంటే భూమి పూజ చేయడం వల్ల రైతుకి పంట పొలాలు మంచిగా పండుతాయి. రైతుకే కాదు, ఇది ప్రతి ఒక్కరికి మంచిది. భూమి పూజ వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు భూమిలో చాలా వరకు కాలుష్యం ఉన్నది. కాలుష్యానికి కారణం పేపర్, ప్లాస్టిక్, ఇంకా ఈ మెటల్, ఇంకా గ్లాస్, ఇంకా మనం వేసుకుంటున్న వాడుతున్న వస్తువులైనట్టు క్లాత్స్, బట్టలు ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇవన్నిటికీ ఇంటర్లింక్ భూమి భరించలేదు కాబట్టి భూమి ఇవన్నిటికీ నియమించుకున్నట్టు ఒక శక్తిని ఏర్పరచుకున్నది. ఆ శక్తే నవగ్రహాలు. ఈ నవగ్రహాలలో రాహు కేతువులు. రాహు అంటే తల, కేతువు అంటే తోక. అయితే ఒకరినే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాక అతని భాగాలు రెండు అయ్యాయి. ఆ విధంగా రాహు కేతువులు ఏర్పడ్డారు. వీళ్ళ పని ఏంటిదంటే ఎవరైతే కరెక్ట్గా వారి డ్యూటీస్ చేస్తారో వాళ్ళని ఏమన్నారు అంటే భూమి మీదకి వచ్చాక మంచి పనులు చేయడం. మనం ఫుడ్ కోసం వచ్చాం, బతకడానికి కోసం వచ్చాం, ఇవన్నిటి కోసం వచ్చాం. వీటిని ఎవరైతే కరెక్ట్ చేసుకుంటూ వారి కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్ చేస్తారో వారిని వీళ్ళు ఏమన్నారు. ఎవరైతే వారి కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్గా పాటించకుండా అక్కర్లేని అన్నిటిని మీదకి వేసుకొని అంటే లేని చెత్తని ఇంటి చుట్టూ చెత్తని ఏర్పరచుకోవడం, సరౌండింగ్స్లో చెత్త ఏర్పరచుకోవడం, అంతేకాకుండా దరిద్రాన్ని మోపుకోవడం ఇలాంటివన్నీ ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారికి ఎలాంటి శిక్ష చేయాలో దేవుళ్ళందరూ కలిసి ఆలోచించినప్పుడు ఈ గ్రహాలు అయినట్టు రాహుకేతువులే పర్ఫెక్ట్ అని నిర్ణయించడం జరిగింది. దాంతో అప్పటి నుంచి ఈ రాహుకేతువులు దోషాలు, రాహుకేతు దోషం అని, కాలసర్ప దోషం అని ఏర్పడ్డాయి. కాలసర్ప దోషాలు అనేకమైనవి ఉంటాయి. ఒకటి ప్లాస్టిక్ తోటి రావచ్చు, రబ్బర్ తోటి రావచ్చు, ఇంకా ఇనుముతోటి అంటే మెటల్ తోటి రావచ్చు, ఇంకా ఈ వాడే క్లాత్స్ తోటి రావచ్చు. ఇవన్నీ వస్తువు రూపంలో ఏదైనా రూపంలో రావచ్చు. మొత్తానికి చెట్టు రూపంలో కూడా ఉంటాయి. ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని మనం అదుపు చేసుకొని మన మోక్షాన్ని మనం వెతుక్కోవాలంటే కంపల్సరీ భూదేవి పూజ చేయాలి. భూదేవి పూజ చేయడం వల్ల మనకున్నటి మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉంటాం. తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తాం. తర్వాత మనం అనుకుంటున్న లక్ష్యం వైపు మనం ముందుకెళ్తాం. మనకున్నటి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారు. వాళ్ళకి ఆటంకం ఎదురైతే వాటి నుంచి బయటపడతారు. అనేక విధాలుగా వాళ్ళకున్నటి ప్రాబ్లమ్స్ని ఈ భూమి పూజ చేయడం వల్ల సాల్వ్ అవుతుంది. భూమి పూజ చేశాక వెంటక గ్రహ పూజ చేయించుకోవాలి. గ్రహ పూజ తర్వాత మనకేమి మన వయసుకు తగ్గట్టు మనకి ఏ స్టేజ్లో ఉన్నాం, వయసుకు తగ్గట్టు ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్కి తగ్గట్టుకు పూజలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల భూమి పూజ చేయడం వల్ల చాలా వరకు లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా భూమి మీద అనేకమైన చెత్త, డ్రైనేజీ ఇవన్నీ ఉంటాయి. వీటిని క్లీన్ చేసే వారికి ఎంతో కొంత మనం డబ్బులు ఇస్తే అంటే వారు చేస్తున్న పనికి మనం డబ్బులు ఇస్తే కూడా మనలో ఉన్న కాలసర్ప దోషం పోతుంది. ఈ విధంగా ఇవన్నీ ఈ మొత్తం సృష్టిలో దాగిన రహస్యాలు. చిన్న విషయాన్ని చెప్తే దానికి ఇంకో పెద్ద విషయం తలుగుతుంది. ఇవన్నీ చైన్ లింక్ కనెక్షన్. ఈ యూనివర్స్ అనేది చైన్ లింక్ తోటి ఏర్పడింది. అందుకే ఒకదాని గెలికితే ఇంకో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది నేచర్ లాస్. ఇవన్నిటిని మనం పాటించాల్సిందిగా హ్యూమన్ బీయింగ్స్గా మన రెస్పాన్సిబిలిటీ. ఇది ఫ్రెండ్స్, ఈరోజు భూమి పూజ అనేది చాలా అవసరం. భూమి పూజ చేయడం వల్ల మనకున్నటి గ్రహ దోషాలు, గండాలు, మృత్యుభయాలు, ఇంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లలు పుట్టకపోయినా పిల్లలకు సమస్యలు, ఇంకా శరీర భాగాలలో ఏర్పడే సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం. ఇది నాకు తెలిసిన విషయాలలో
ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. దీని గురించి సిద్ధాంతులని, యోగుల్ని, మహర్షులని ఎవరిని అడిగినా ఎంతో కొంత చెప్తారు కానీ పర్ఫెక్ట్‌గా మీకు రీచ్ అయ్యేది చెప్పరు. భూమి పూజ అనేది చాలా ముఖ్యం. ఎవరైనా ఇంట్లో చిన్నగా అయినా భూమి పూజ చేసుకోవాలి. భూదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం, కుటుంబ సంతోషం, ఇంకా ఉద్యోగ లాభం అన్నిటికి అనుకూలంగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ భూదేవి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.